ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము నుండి ఒక 6వ వచనమును మనము చదువుకుందాం. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ప్రియమైన వారులారా, ఈ 40-50 రోజుల ధ్యానాలలో మనము ప్రవక్తలు, ప్రజలు అనే ఆధ్యాత్మికమైన అంశములో దేవుని వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం. ప్రవక్తలలో దొంగ ప్రవక్తలు ఉన్నారు, న్యాయంగా పరిపాలించే లేదా దేవుని మాట ప్రకారంగా చేసే ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనము ధ్యానము చేసే ప్రవక్తలు కంటే ప్రవక్తలు ఎవరి గురించి అయితే నిలబడి ఉన్నారో, లేదా ప్రవక్తలైనటువంటి వారు ఏ ప్రజల మధ్యకు పంపబడ్డారో, ప్రవక్తలైనటువంటి వారు ఏ మనుషులు, ఏ మనస్తత్వాలు, ఏ విధానాలు, ఏ పద్ధతులు కలిగినటువంటి వారి మధ్య ప్రవక్తను దేవుడు నిలబెట్టారో, ఆ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఆమోసు గ్రంథానికి మనం రావటం అయ్యింది. ఆమోసు గ్రంథంలో గడిచిన 2 రోజులలో 1, 2, 3 అధ్యాయాలు ఒకసారి, 5, 6, 7 అధ్యాయాలు ఒకసారి మనము ధ్యానం చేసుకున్నాం. నిన్నటి రోజున ధ్యానములో 4వ అధ్యాయాన్ని మీరు చదువుకుని రండి అని తెలియజేసినప్పుడు ఎంతమంది చదువుకుని రాగలిగారు? 15. రైట్. ఇక్కడ చదవగలనండి అని చదవగలనండి నేను అన్నవాళ్ళు చేయొద్దండి. నేను చదవగలనండి చేయొద్దండి సిగ్గు లేకుండా. చదువొచ్చి కూడా చదువు అని చేయకపోతే అది అవమానం. ఇంతకాలం నీకు నేర్పిన ఉపాధ్యాయుల యొక్క ఆ శ్రమ అనవసరం. చేయొద్దండి, నేను చదవగలనండి, పైకెత్తండి. ప్రియమైన వారులారా, మంచిది. 4వ అధ్యాయంలో ఒక విశేషమైన అంశాన్ని దేవుడు పర్టిక్యులర్గా పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాడు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఇదే ఈ ఒక్క మాటే ఈ 4వ అధ్యాయంలో సుమారు 5 సార్లు మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, నా తట్టు తిరిగిన వారు కాదు, నా తట్టు తిరిగిన వారు కాదు. ఒకే మాట రిపీట్గా దేవుడు ఆ యొక్క ప్రవక్త ద్వారా యూదా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని ఆశ్చర్యమైన, ఏమంటే చదవమన్నాను కదని ఇప్పుడు చదవకండి, ఇప్పుడు వినండి. ఒకవేళ మీరు చదవాలనుకుంటే మరలా ఇంటికి వెళ్ళాక మళ్ళా చదవచ్చు. మీరు ఈ వాక్యాన్ని విన్న తరువాత ఇంటికి వెళ్ళి చదివితే ఇంకా మీకు తేటగా దేవుని వాక్యం అర్థమవుతుంది. వినండి ప్రియమైనటువంటి వారులారా, మీరు దేవునిని బాగా అర్థం చేసుకోవాలి. ఒకే విషయాన్ని లేదా ఒకే వచనాన్ని, ఒకే సందర్భాన్ని దేవుడు పలుసార్లు మనకి వినిపిస్తూ ఉన్నాడు అనంటే దాని అర్థము
ఆ విషయంలో మీరు కొంత బలహీనంగా ఉన్నారు అని గ్రహించుకోవాలి. ఒకే విషయాన్ని దేవుడు పలుసార్లు మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే ఆ విషయంలో మీరు కొంత జాగ్రత్త పడాలి. ఆ విషయంలో మీరు కొంత ఆలోచన చేసి ఆత్మీయతలో కొన్ని మెళకువలు మార్చుకోవాలి అని అర్థం. అన్నిసార్లు చెప్పినా కానీ మార్చుకోకపోతే ప్రియమైన వారులారా, మన ఆత్మీయ జీవితానికి అర్థమే లేదు. ఈ మాట మరలా చెప్తున్నాను. ఒకే మాట పలుసార్లు చెప్పినా కానీ ఆ పద్ధతిని లేదా విధానాన్ని, క్రమాన్ని మనము మార్చుకోకపోతే, మారు మనస్సు పొందకపోతే విశ్వాస జీవితానికి అర్థం లేదు. మరో మాటగా నేను చెప్పాలి అని అనుకుంటే, ఆశీర్వాదాన్ని నీకు నీవుగా ఆపుకున్నటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తివి అవుతావు. దేవుడు ఎందుకు ఎన్నిసార్లు ఈ మాట నాకు వినిపిస్తూ ఉన్నాడు, లేదా దేవుని వాక్యం ఎందుకు ఎన్నిసార్లు నాకు అదే మరిగా నా చెవిలో పడుతూ ఉంది అని అంటే, ఆ విషయంలో నీవు జాగ్రత్త పడాలని, ఆ విషయంలో నీవు మార్చుకోవాలని, ఆ విషయంలో నీవు జాగ్రత్తగా నీ పరిస్థితులన్నిటినీ నీవు చక్కబరుచుకోవాలి అని. ఇలా వినాలి, నా వైపు చూడండి. ఇశ్రాయేలీలకు ఎంత ఆశ్చర్యమైన బుద్ధి చెప్తున్నాడో మీరు జాగ్రత్తగా వినాలి. ఈ ఆమోసు గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రారంభంలో ఆమోసు గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రారంభంలో మొదటి అధ్యాయంలో యూదారాజు అయిన ఉజ్జియా దినములలోను ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యెరోబాము దినములలోను అనే మాటను మనం చదువుతూ ఉన్నాం. ఆ దినాలలో ఉన్నటువంటి పరిస్థితి అనగా ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఈ ఆమోసు గ్రంథము 800 సంవత్సరాలలో రాసినటువంటిది. మరి రాజుల గ్రంథం మనం చదువుకున్న ఇశ్రాయేలు రాజుల కాలము లేదా యూదా రాజుల కాలము ఎప్పుడుది అని అంటే అది 1200 సంవత్సరాల కాలం. అనగా సుమారు మధ్యలో 400 సంవత్సరాలు గ్యాప్ని దేవుడు ఎంత గుర్తు పెట్టుకుని ఇశ్రాయేలులకు బుద్ధి చెప్తున్నాడో మీరు గమనించారు. సుమారు 400-500 సంవత్సరాలలో గతించిపోయినటువంటి దానిని లేదా మర్చిపోయినటువంటి దానిని, కొన్ని వందల సంవత్సరాలలో జరిగి కనుమరుగైపోయిన దానిని మరలా ఇక్కడ ఆమోసు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు చెరపట్టబడిన వారికి జ్ఞాపకం చేస్తూ, రాజుల కాలములో స్థిరముగా యూదా ప్రజలు, ఇశ్రాయేలీలు ప్రజలు ఒక రాజు కింద వారి యొక్క న్యాయకత్వంలో ఆత్మీయతలో బ్రతుకుతూ ఉన్న కాలంలో ఇది తీసుకొని వచ్చి చెరపట్టబడిన ఇశ్రాయేలు యూదా వారికి బుద్ధి చెప్పడానికి, ఇదిగో పలానా రాజుల కాలంలో జరిగినటువంటి ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అయినను మీరు నా తట్టు, చెప్పండి మాట, అయినను నా తట్టు మీరు తిరిగిన వారు కాదు. ఎప్పుడో జరిగిపోయిన దానిని మరలా దేవుడు 400-500 సంవత్సరాల తరువాత ఆమోసు ప్రవక్తకు మరలా ఆ విషయాన్ని బోధించి చెప్పవలసిన అవసరత ఏముందండి? గమనించాలి ప్రియమైనటువంటి వారు. దేవుని పిల్లలమైన మన అందరి జీవితాలలో ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరలా చెప్తూ ఉన్నాను, ఎప్పుడో జరిగిపోయిన అనగా ఆమోసు గ్రంథానికి ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం జరిగిపోయిన సందర్భాన్ని మరలా చూపించి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, మీ మనస్సులు మార్చుకున్నవారు కాదు, మీ బుద్ధులు మార్చుకున్నవారు కాదు, మీ క్రమాన్ని మార్చుకున్నవారు కాదు,
మీ విధానాలు ఏమండి? ఇలా వినండి ప్రియమైన వాళ్ళారా, నీవు మార్చుకుంటే నేను ఆశీర్వదిస్తానని దేవుడు అంటూ ఉంటే ఎందుకు మార్చుకోవట్లేదు? ఇదిగో నీ పద్ధతి ఇది, నీవు మార్చుకోగలిగితే ఆశీర్వదించేవాడను నేను కదా అని దేవుడు ఎన్నోసార్లు నా తట్టు మీరు తిరిగితే నేనే కదా మీకు ఆశీర్వాదం ఇచ్చేది. ఎంత విచిత్రమైనటువంటి విశ్వాస జీవితం అనంటే, బుద్ధి చెప్పాల్సింది దేవుడే, మనల్ని మార్చాల్సింది కూడా ఎవరు? మీరేం చేస్తారు? మీకు జ్ఞానం ఏమిచ్చాడు దేవుడు? మరి చాలామంది ఏమండి బాబు గుడికి రండి అంటే, అయ్యగారు ఆ దేవుడు నన్ను ఎప్పుడు మారుస్తాడో చూస్తున్నానండి అంటే. ఈయన తిండి మార్చుకుంటాడు. ఏమండే? నాకు దోశ వద్దు ఇడ్లీ కావాలని తిండి మార్చుకుంటాడు. హోటల్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తే రోజుకొక టిఫిన్ మార్చుకుంటాడు. రోజుకొక భోజనం, కూరలు మార్చుకుంటారు. వారానికి ఒక రోజు ఏదో కొనుక్కునో ఫంక్షన్లోనో బిర్యానీ తింటారు. రోజుకొకసారి బట్టలు మార్చుకుంటారు. కానీ ఏమిటట? మనసు మార్చడానికి మాత్రం దేవుడి దిగి రావాలట. అది ఎలాగండి? దేవుడే మార్చాలండి, దేవుడే మార్చాలండి. నీ జ్ఞానం ఏమయ్యింది? నీ ఆలోచన ఏమయ్యింది? నీ బుద్ధి ఏమయ్యింది? నీ క్రమం ఏమయ్యింది? నీ పరిస్థితులు ఏమయ్యాయి? ఇవి మార్చుకోవా? వీటికి మాత్రం దేవుడు రావాలి, మిగతా మాత్రం నీకు నచ్చినట్టుగా మాత్రం మార్చుకోవచ్చు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగోండి, మొదటి ఒక్కొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేసుకుంటూ వెళదాం. 5 సార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 4వ అధ్యాయము 6వ వచనములో, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి, అనండి ఈ మాట, చెప్పండి, అనండి మరలా ఈ మాట. దంతశుద్ధి అంటే ఏమిటి? దేహశుద్ధి అంటే ఏమిటి? ఏమండి, పోలీసులు దేహశుద్ధి చేశారు అని పేపర్లో చదువుతాం. దేహశుద్ధి అంటే దేహమంతా సితక బాధటం అన్నమాట, దేహశుద్ధి అని. ఇప్పుడు దంతశుద్ధి అంటే దేహాన్ని చితగొట్టి ఎలాగైతే దేహశుద్ధి అని అన్నారో అలాగే అంటే అందంగా ఉన్న శరీరాన్ని, రూపాన్ని మార్చేస్తే అది దేహశుద్ధి అన్నారు. ఇప్పుడు దంతశుద్ధి ఏమిటి అని అంటే తిండి పెట్టకుండా, పంటికి పని లేకుండా, దాన్ని దంతశుద్ధి అనమాట. అంటే ఏమి తినకుండా ఉంటే పళ్ళు దోమవలసిన పనే ఉంది, మనకున్న శాస్త్రం అది. ప్రియమైన వాళ్ళారా, పంటికి పని లేకుండా, ఆహారము తినకుండా, నోటికి నమిలే అవకాశం లేకుండా నేను మీకు చేశానే అనగా, మీకు ఆహారము పెట్టకుండా, మీకు కరువు ఇప్పించి, మీకు కరువు రప్పించి, మీకు కష్టాన్ని, ఆకలి, కరువుతో ఉంచిన కానీ మీరు అనండి మీరు ఈ మాట అంటానే ఉండాలి ఈ రోజంతా కూడా. ఈరోజు ఈ మాట వింటున్న నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అసలు ఎక్కడ ఈ సందర్భం జరిగింది? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. మీరు చదివినప్పుడు గమనించారో లేదో కానీ, నా తట్టు తిరిగిన వారు అని మాట అన్నప్పుడల్లా పైన ఒక అమూల్యమైన టాపిక్ ఉండేది, దాని వెనకాల ఒక అద్భుతమైన చరిత్ర ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నామా? రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం చదవండి. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం అందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై,
నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా ఆహాబును దర్శించుటకే ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా, క్షామము అనగా కరువు. క్షేమము వేరు, క్షామము వేరు. క్షేమము అంటే మనకున్నటువంటి ఆరోగ్యము, క్షామము అనగా కరువు, ఆహారము లేకపోవటం. వినండి ప్రియమైన వారులారా, ఇక్కడ షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగెను. ఇదే మాట ఆమోసు గ్రంథములో కూడా మనం చదువుతామండి. 4వ అధ్యాయము 1వ వచనములో, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం, షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బేదలను నలుగగొట్టు వారులారా, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధ తోడని చేసిన ప్రమాణము ఏదనగా. చాలండి. షోమ్రోనులో జరిగినటువంటి కరువును దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక దినాన నేను మీకు కరువుతో బుద్ధి చెప్పిన, తినటానికి లేకుండా కష్టం అనేటువంటిది మీలో పెట్టినా కానీ మీరు అనరే, మీరు తిరగరో. ఏమండే, మీరు ఆయన తట్టు తిరగరో. రెండోది చెప్పరు. కానీ ఇది ప్రభు మాటను మీరు జ్ఞాపకం చేసుకోవలసిన మాట. చాలా సందర్భాలలో దేవుని మహాకృపను బట్టి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, ఏమంటే ఎలా వినాలి, ఏనాడు కూడా మన ఇంట్లో ఆకలి కరువు లేకుండా ఎప్పుడైనా ఉందా? ఏనాడు ఆకలి కరువు మన ఇంట్లో ఏనాడు కూడా లేదు. నేను నిజం చెప్తున్నానండి, కరోనా పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ 2 సంవత్సరాలు కూడా నిజం చెప్తున్నాను. ఇది మీకు గుర్తుది, నాకు నిజం. ఏమిటో తెలుసా? మన విశ్వాసులైనటువంటి వాళ్ళు ఇబ్బంది పడితే, అయ్యా మా కుటుంబం ఇబ్బందిలో ఉంది, కొంచెం ఏమైనా మాకు సహాయపడగలుగుతారా? పని లేదు. ఏమండి, 3 నెలలు ఫస్ట్ వేవ్లో, 3 నెలలు సెకండ్ వేవ్లో, 3 నెలలు పని చేయనివ్వకుండా, పనికి వెళ్ళకుండా అలాగాపితే, ఒకవేళ మన విశ్వాసులు కానీ, నాకు పరిచయమైన వాళ్ళు కానీ ఏమైనా సహాయం చెయ్యలేమోనని నిజంగా చెప్తున్నాను, బియ్యం అట్టే పెట్టి కూర్చున్నానండి. నిజంగా వీలైనంత మట్టికి నాకున్న కలిదిలోనూ ఇవ్వాలని, ఆర్థికంగా సహాయం చేయాలని, కనీసం వచ్చిన వాళ్ళకి 200, 300 సహాయం చేయాలని, మీరు నమ్మరు, 30-40 వేలు అలా అట్టే పెట్టి కూర్చున్నాను. నిజంగా చెప్తాను. సార్ అయ్యగారు మాకు కొంచెం ఇంట్లో ఇబ్బందిగా ఉంది అని అంటే, అలాంటి ఇబ్బంది కలగకుండా నేను సహాయపడాలని రైస్ రెడీగా పెట్టుకున్నాను, అమౌంట్ రెడీగా పెట్టుకున్నాను. ఆ 3 నెలలు అయిన తర్వాత దేవునికి స్తుతి చెల్లించుకున్నాను. ప్రభువా, మా పిల్లలకి కరువు లేకుండా నీవు సహాయం చేసావు. సమృద్ధిగా తిన్నారు, నిండుగా తయారయ్యారు. కరోనాలో బాగా తినాలి, బాగా తాగాలని అందరూ అదే పని మీద ఉండటం వల్ల చక్కగా అందంగా ఇళ్లలోనే ఉండి ఎంజాయ్ చేస్తూ, కొంతమంది కరోనాలో వారి అవసరతలు తీర్చుకున్న వాళ్ళు ఉన్నారు. టీవీలు కొనుక్కున్న వాళ్ళు, ఫ్రిడ్జ్లు కొనుక్కున్న వాళ్ళు, ఇలా కొంతమంది ఉన్నారు. దేవుడు ఆశీర్వదించాడు. నేను ప్రభువుకి స్తుతి చెల్లించాను. ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుని ప్రేమను బట్టి ఈరోజు వినండి, ఈ షోమ్రోనులో జరిగినటువంటి కరువును, ఆ షోమ్రోనులో ఎంత భయంకరమైనటువంటి
అరపావురము ఎంతో విలువైన ఖరీదు. ఆ రోజుల్లో కనీసం గాడిది తల కూడా ఆహారంగా ఉపయోగించే అంత కరువు. ఇంకా మనం ఆలోచనలో చదవగలిగితే పిల్లలను చంపుకొని తినే అంత కరువులో ఆ రోజుల్లో వారు జీవించారు. ప్రభు అదే అక్కడ మాట్లాడుతున్నాడు. నేను దంత శుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, ఎలా తిరగాలి అని నేను చెప్పటం లేదు. దేవుని వైపుకు ఎలా తిరిగితే మనం దేవుని వైపుకు, అది నేను ప్రత్యేకంగా అది నేను జ్ఞాపకం చేయట్లేదు. అయితే మనం నేర్చుకునే పాఠము ఏమిటి అని అంటే, ప్రియమైన వారులారా గమనించండి, దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో దైవ సంబంధమైన పరిస్థితులన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనం స్తుతి చెల్లించవలసిన పని ఏమిటో తెలుసా? ప్రభువా అని కరువును బట్టి ఆయన వైపు తిరగటం కాదు నా ఉద్దేశం. అది ఏమండి, మాట అర్థమైందా? కరువును బట్టో, బలహీనతను బట్టో, కష్టాన్ని బట్టో, నష్టాన్ని బట్టో, అయ్యా ఇదిగో నాకు కలిగిన నష్టాన్ని బట్టి నీ వైపు తిరుగుతున్నాను, అప్పుడు కాదు దేవుని వైపు. దేవుడు కూడా అలాగన ఆశించటం లేదు. కరువు రాకుండానే ఆయన వైపుకు మనం ఉండగలిగితే అసలు కరువు పరిస్థితి మనకు రానే రాదు. అయితే ఇప్పటికీ మనకు ఉండే కరువు ఏంటో తెలుసా? తినాలనుకున్నది తినకపోవటమే కరువు. ఈ మాట అర్థమైందా? తినాలనుకున్నది తినకపోవటమే కరువు. దేవుని మహాకృపను బట్టి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కానీ కొంతమంది కొన్ని చోట్ల భోజనానికి వెళ్తే పలావ్ వద్దండి, చికెన్ వద్దండి, కాయగూర ఏమైనా ఉంటే ఎందుకో సాంబార్ వేసే, కొత్త పెరుగు బిళ్ళ అయిపోయింది, చాలండి ఈ జీవితం. తినగలిగిన సామర్థ్యం ఉండి తినలేకపోవటమే కరువు. ఈరోజు ఈ మాటలతో మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. 2వ సందర్భంలోనికి వెళదాం. 7వ వచనంలో, మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని, ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయేను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయెను. అయినను అందరూ అంటున్నారా? అయినను మీరు దేవుని వైపుకు తిరిగిన వారు. ఒకటే జ్ఞాపకం చేసుకోవలసిన ఆత్మీయమైన పరిస్థితి ఏమిటో తెలుసా? గమనించండి. అంటే ఆహారమును బట్టి నేను అంటం లేదండి. నా ఉద్దేశంలో ఈ శారీరకమైన ఆహారం కాదు, జీవాహారము. దేవుని పిల్లలమైన మన అందరిలో జీవాహారం అనేటువంటిది మనం సరిగ్గా భుజించకపోవటము వలన, లేదా జీవాహారం అనేటువంటి నిండైన ఆత్మీయతలో మనము పాలు పొందకపోవటం వలన. నిన్న రాత్రి కాల ధ్యానంలో వచ్చిన వాళ్ళు ఈరోజు ఉదయకాల ధ్యానంలో లేరు. ఏమండి, ప్రతిరోజు సాయంకాలం ధ్యాన కూటాల్లో పాలు పొందుతారు, ఆదివారం ఉదయం ఆరాధనకు మాత్రం ఇదే ఆత్మీయ కరువు, జీవాహారముతో కూడిన కరువు. ఏమండి, ఆలోచన చేయండి. దేవుడు ఇలాగన చేస్తూ ఉంటే, ఏమండి ఎలా వింటున్నారా బాబు? ఎలా విను?
ఇలా చేస్తూ ఉంటే దేవుడు మన గురించి ఆలోచించడా? వీళ్ళు ప్రతిరోజు ధ్యాన కూటానికి వస్తున్నారు, ఆదివారం రారు అంటే దేవుడు ఆలోచించడా అండి? మాట్లాడరామండి. ఏమంటే దేవుడు అలాగ ఆలోచించడా? పోన్లే పాపం ప్రతిరోజు తయారైపోయి వచ్చేస్తున్నారు, ఆదివారం సెలవు తీసుకుంటారు, అదే పోన్లే అని అనుకుంటాడా దేవుడు? ఇదే జీవాహారముతో కూడినటువంటి కరువు. దేవుని వాక్యాన్ని వినకుండా దైవ సంబంధమైన పరిస్థితులలో సమయాన్ని దేవుని సన్నిధానంలో గడపకపోవటమే కరువు. రెండవదిగా ఏమండి, నీటి కరువు. నీటి కరువు. మొదటేమో ఆహార కరువు, రెండవదేమో వర్షము లేకుండా నేను చేశాను. ఒక చోట వర్షము కురిసింది, మరో చోట వర్షము, ఒక పట్టణంలో వర్షము కురిసింది, మరో పట్టణంలో. మీకు ఇది ఏం జరుగుతుందంటే మీరు అడ్రస్ రాసుకోండి. మొదటి రాజుల గ్రంథము, మొదటి గ్రంథము 17వ అధ్యాయమును చదువుతా. రాజుల మొదటి గ్రంథం 17. ఇదంతా కూడా ఎప్పుడో షోమ్రోన్లో జరిగినటువంటి సంగతిని దేవుడు మరలా ఇశ్రాయేలు యోధా వారికి చూపించి, ఒక దినాన్న తిండి లేకుండా చేసిన గాని మీరు నా వైపు తిరిగిన వారు కాదు, ఒక దినాన్న నీరు లేకుండా నేను చేసిన గాని ఇదిగో మీరు నా వైపు తిరిగిన వారు కాదు. షోమ్రోనులో ఈ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదివితే, షోమ్రోన్లో కరువు ఏర్పడితే ఏలియాను దేవుడు ఎక్కడ పెట్టాడండి? ఏలియాను దేవుడు ఎక్కడ పెట్టాడండి? ఏ వాగు దగ్గర పెట్టాడు? కెరీతు వాగు దగ్గర పెట్టాడు. అక్కడ నీళ్లు ఉన్నాయి. ఎందుకంటే పైన దేవుడు అక్కడ వర్షాన్ని కురిపించి ఆ ప్రవాహం దగ్గర నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏమిటో తెలుసా? ఈ సారేపతి అనేటువంటి ఊర్లో, లేదంటే ఈ నీళ్లు కొరకు తిరుగుతూ, లేదంటే ఆ కెరీతు వాగు దగ్గర మరి ఆ సేవకుడైన ఏలియాను దేవుడు పెడతాడు. ఈ వాగు దగ్గర నీళ్లు దొరుకుతాయని ఊళ్ళో వాళ్ళకి తెలియదా? ఏమండి, నాకు ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఆలోచన. కెరీతు వాగు దగ్గరేమో సేవకుని పెట్టి కాకులతోనేమో ఆహారం పంపించి, నువ్వు ఇక్కడుండి బతుకురవా, ఇక్కడ వాగులో నీళ్లు ఎప్పుడు కూడా ఉంటాయి. మరి అదే వాగుకు మరి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అదే వాగు దగ్గరికి వచ్చి నీళ్లు తాగలేదా? లేదా నీళ్లు ఉండవు అనుకున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ఒక సామెత అంతే, పచ్చకామర్లు ఊరంతా. మన ఊళ్ళో నీళ్ళు లేవు కాబట్టి ఇంకెక్కడ కూడా ఇది మన బుద్ధి. మనకి కరెంట్ లేదు కాబట్టి పక్కింటి వాళ్ళని చూస్తాం మనం. మీకు కూడా లేదేంటి? వాళ్ళ ఇంట్లో కూడా లైట్ వెలగటం లేదు. ఒక సేయింగ్ ఉందిలేండి, అమెరికాలోనూ కరెంటు పోతే కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేస్తారట, మరో చోట కరెంటు పోతేనేమో వారు జనరేటర్స్ ఆన్ చేసుకుంటారట. కానీ ఇండియాలో కరెంటు పోతే పక్కోడిని చూస్తారట. ఏమండి, ఇండియాకు ఉన్నటువంటి ఆ గొప్ప మనస్తత్వం, గొప్పతనం అది. ఏదైనా ముందు పక్కోడినే చూస్తారు. భక్తి అయినా పక్కోడినే చూస్తారు, భోజనం అయినా పక్కోడినే చూస్తారు. కనీసం కూరవాసన యువతలకు వచ్చినా కానీ ఈ పక్కోడిని చూసేటువంటి పరిస్థితులు మన ఇండియాలో ఇవి అంతగా తొలగిపోవు. ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యమైనటువంటి ఆలోచన! ఇదిగో షోమ్రోనులో ఒక చోట నేను ఒక పట్టణంలో వాన కురిసి ఒక పట్టణంలో పొలం ఎండిపోయేటట్టు నేను చేసిన ఆ విషయం మీకు తెలిసిన అయినను మీరు
దీని ఆత్మీయ అర్థం ఏమిటండి? లేదా ఈ విషయంగా మనము ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవలసిన ఆలోచన ఏమిటో తెలుసా? అక్కడ ఒక మాట అంటాడు, మీరు గమనించవలసినటువంటిది. ఏడో వచనంలో వాన లేకుండా చేసి తిని, పట్టణము మీద కురిపింపకపోతిని, ఒక చోట కురిసెను, ఒక చోట ఎండిపోయెను, అందరూ ఒక చోటకు వచ్చిన అది వారికి చాలకపోయెను. సంతృప్తి చెందే మనస్తత్వాలు లేవు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు కదా, లేదా దేవుని అనుకూలతను బట్టి నాకు ఇది తగినంత ఉంది కదా అని ఉన్నదానితో మనం తృప్తి పొందే పరిస్థితి, స్వభావాలు మనకు లేవు. ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియమైనటువంటి వాళ్ళు, దేవుని చిత్తాన్ని బట్టి, దైవ సంబంధమైన ఆత్మీయ స్థితిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటో తెలుసా? మనమున్న దాంట్లోనే మనం సంతృప్తి పొందటం అనేది నేర్చుకోవాలి. దేనికోసము, లేని దానికోసము మనం ఎంత మాత్రం కూడా ప్రయాసపడవద్దు. మనది కాని దాని కొరకు అస్సలు కష్టపడద్దు. కష్టపడకుండా వచ్చింది ఏది కూడా మన దగ్గర నిలవదు. ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో జీవాహారం అనేది ప్రతి దినము మీరు వింటున్నప్పటికీ మీరు జీవాహారాన్ని పొందుకోలేక కరువులోనే ఉన్నారు. అయినా కానీ నా తట్టు మీరు తిరిగిన వారు కాదు. ఇదిగో నీటి విషయంలో సంతృప్తి లేక, సంతృప్తి పడక మీరు లేని వాటిని అన్నిటినీ ఆశిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అలాంటి పరిస్థితి కలిగినా కానీ మీరు నా వైపు తిరిగిన వారు కాదు. 9వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను, కాటుక చేతను నేను పాడు చేసి తిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేసెను. అయినను చెప్పరా? అయినను అయ్యా బాల్కనీ మీద అయినను ఏదో అన్నారు, బాల్కనీ క్రింద అయినను నేను ఎప్పుడు మీ తట్టే తిరుగుతాను, మీరే దేవుని తట్టు తిరగట్లేదు. ఈ 40-50 రోజులలో దేవుని తట్టు మనం తిరగాలి. ఏమండి, సగం రోజులు పూర్తయ్యాయి, ఇంకా సగం రోజుల ధ్యానాలు ఉన్నాయి. ఇవి జ్ఞాపకం చేసుకున్న ఇక నుండి అయినా మనము పూర్తిగా ఆయన వైపు తిరగగలిగితే మనకి కావలసిన సమృద్ధిని ఆయన మనకు అనుగ్రహించునుగాక. మర్చిపోకండి, 3వదిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీ పంట, మీ వనము, మీ పచ్చదనము పాడైపోయినా కానీ, లేదా అక్కడ మాట విలువైంది ఏమిటి అంటే ద్రాక్ష తోట, అంజూరపు చెట్టు, ఒలివ చెట్టు, ఇవన్నీ కూడా పాడైపోయినా కానీ మీరు ఈ 9వ వచనంలో ఉన్న అర్థం ఏమిటి అంటే, ద్రాక్ష తోట అనగా ద్రాక్షారసము. ఆయన మన పాపముల నిమిత్తమై, మన పాపముల నుండి మనకి ప్రక్షాళనం చేసుకునేటువంటి ద్రాక్ష తోట.
అంజూరపు చెట్టులో విశ్వాసము, అంజూరపు చెట్టు అనగా విశ్వాసమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి చెట్టు. విశ్వాసము కృంగిపోయినటువంటి పరిస్థితులలో ఉన్నను మీరు లేపబడినటువంటి కారు. ఒలీవ చెట్టు పరిశుద్ధతకు సూచన అయ్యుండి మీ పరిశుద్ధత పోతుంది. దేవుని దృష్టిలో మీరు తప్పించబడుతున్నారని మీరు తెలుసుకున్నను, మీరు నా తట్టు తిరిగిన వారు. ఈరోజు ఈ మాటల ద్వారా మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్న ఒక విలువైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తట్టు మనము మరలా తిరగగలిగితే పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధత మరలా మనకు అనుగ్రహించునుగాక. మరలా ఆయన తట్టుకు మనము తిరగగలిగితే పోగొట్టుకున్నటువంటి విశ్వాసమును ఆయన మరలా మనకు అనుగ్రహించునుగాక. మరలా ఆయన తట్టు మనము తిరగగలిగితే ప్రియమైన వారులారా, పాప క్షమాపణ ఏదైతే మన ప్రభువులో దొరుకుతుందో తిరిగి మరలా మనకు ఆయన పాప క్షమాపణ మనకు అనుగ్రహించునుగాక. ప్రియమైన వారులారా, నేను ఇలా చేశానే అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. యోవేలు గ్రంథంలో మనం ధ్యానం చేసుకున్నాం. మిడతల దండు వచ్చింది, తినవలసిన ఆహారం అంతా కూడా మిడతల దండు అంతా విస్తారంగా తినివేసిన గాని వాళ్ళకి దేవుడు చెప్పినటువంటి 3 ప్రార్థనా విధానాలు. ఒకటి, కన్నీరు కార్చాలి, అంగలార్చాలి, రోదనము చేయాలి. ఇది మన జీవితాలలో మనము తిరిగి ఆయన తట్టుకు, ఆయన వైపుకు మనము మరల తిరగగలిగితే ప్రభువు మనకు తగిన సహాయమును చేసి నడిపించునుగాక. ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తున్నాను. మన జీవితాలలో దేవుని తట్టు తిరిగిన పరిస్థితులు ఎన్ని ఉన్నాయి? దేవుని వైపుకు మళ్ళినటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తం ఆయన సిలువలో మరణించి లోకమంతా ఆయన తట్టు చూస్తూ ఉన్నప్పుడు లోకమంతా ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. లోకమంతా ఆయన తట్టు చూచినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. దేవాలయపు తెర మధ్యకు చిరిగిపోయింది. సమాధులు తెరవబడ్డాయి. సూర్యుడు చీకటయ్యాడు. ఇవన్నీ జరిగినప్పుడు ప్రియమైన వారులారా, గమనించవలసింది, ఆయన తట్టు తిరిగినటువంటి లోకం ఆయన నిజమైన దేవుడు అని గ్రహించగలిగిన సమయం అది. ఈరోజు ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాలలో ఆయన తట్టు తిరిగేటువంటి సందర్భాలు చాలా తక్కువ. మన ఇళ్లలో కూడా మన ఇంటిలో కూడా ఇదిగో ఈ దినాన నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో వచ్చినప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళు ఎంతమంది? ఇక్కడున్న 250, 300 మందిలో ఓ 30 మంది 40 మంది ఉన్నారు అంతే. ఏది ఆయన తట్టు తిరిగిన సందర్భాలేవి? ఇంటికి వెళ్ళగానే నేను ప్రార్థన చేసుకునే ఆ లోపల మిగతా పనులు నేను ప్రారంభిస్తానన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? బైబిల్కి ఒక చోటు ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఈ బైబిల్ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోద్ది ఇంట్లోకి వెళ్ళగానే, గూట్లోకి. ఏమండి, ప్రతి ఇంట్లో ఒక గూట్ ఉంటుంది, బైబిల్ గూట్లో అనమాట. ఆటోమేటిక్గా బైబిల్ గూట్లోకి వెళ్ళిపోతుంది. ప్రభువా మందిరానికి వెళ్ళొచ్చాను అని ఒక 2 నిమిషాలు మోకరించి ప్రార్థన చేసి, ఇక నుంచి నాకు కరువు కాకుండా, కష్టము కలగకుండా, ఆ పరిస్థితి నాలో ఆ పరిస్థితి వచ్చుట ద్వారా ఆయన తట్టు తిరగటం కాదు. నేను అదే చెబుతూ ఉన్నా. కష్టాన్ని బట్టో, నష్టాన్ని బట్టో, లేదా శ్రమను బట్టో, ఇబ్బందిని బట్టో ఆయన వైపుకు తిరగటం కాదు మన పని.
దేవుడు అది జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఒకనాడు ఎలా చేశాను, అయినా కానీ మీరు నా తట్టు తిరిగిన వారు. ఇదిగో ఒక దినాన్న నేను ఎలా జరిగించాను, అయినా మీరు నా తట్టు తిరిగినటువంటి వారు కాదు. అందుకనే నిన్నటి రోజున మనము ధ్యానం చేసుకున్నాం, యెహోవా పశ్చాత్తాపడి. ఆమోసు అంటున్నాడు కదా, ప్రభువా, మర్చిపోయారా? ప్రభువా యెహోవా వీరిని క్షమించు అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి ఇది జరగదు అని సెలవిచ్చాడు. ఈరోజు దేవుని పిల్లలంగా మనందరి జీవితాలలో ఏమండి, ఈ విషయాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకోవలసింది, ఈ విషయాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. మనం ఆయన తట్టు నుండి మళ్ళింపబడినటువంటి వారం అయిపోకూడదు. ఒక దినాన షోమ్రోను పట్టణం అనేది సంపన్నమైనటువంటి పట్టణం. ఒక దినాన షోమ్రోను పట్టణంలో ఒక విస్తారమైనటువంటి ధనధాన్యాలు కలిగినటువంటి పట్టణమే. ఈ దినాన ఎందుకు పంట ఎండిపోయింది? ఈ దినాన ఎందుకు నీరు లేకుండా కరువయింది? ఈ దినాన ఎందుకు ఆహారం లేకుండా కరువయింది? ఒకటే కారణం, ఆ దినాన ప్రవక్త మాట వినని ప్రజలు. ఈ దినాన ప్రవక్త మాట వినకుండా ఉన్నటువంటి ప్రజలు, ప్రవక్త మాట ఒక్కటే వారు వినలేదు. ప్రవక్త మాట ఒక్కటే వారు పట్టించుకోలేదు. రాజుల కాలంలో ఏలియా ప్రవక్త మాట వారు వినలేదు. ఆమోసు కాలంలో కూడా ప్రవక్త అయిన ఆమోసు మాటను వారు ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, అలాంటి పరిస్థితులలో అక్కడ షోమ్రోను పట్టణంలో, ఇక్కడ షోమ్రోను పట్టణాన్ని ఎగ్జాంపుల్గా ఆమోసు ద్వారా ఇశ్రాయేలీలకు చెబుతూ ఉన్నాడు. కానీ ఆ రోజు ప్రియమైన వారులారా, నేరుగా షోమ్రోను పట్టణంలో ఏలియా దగ్గరికి ఏమండి అటువంటి కరువులో, ఆహార కరువులో, వినండి ప్రియమైన వారులారా, ఆహార కరువులో ఒక సేవకుని ఆశ్రయించిన సారేపతు విధవరాలకి దేవుడు సమృద్ధినిచ్చాడు. ఒక మాట డైరెక్ట్గా చెప్పనా? కరువు ఉన్న సందర్భంలో, కరువు అంటే ఏమండి, కరువు అంటే కష్టమే, లేదా కరువు అంటే నష్టమే కాదు. నేను ఎప్పుడూ నా ఆర్థికమైన పరిస్థితుల్లో ఒకటి చేస్తూ ఉంటాను. నిన్న ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్ళాం. నువ్వుతీ అని వంతులు వేసుకున్నారు. వంతు నా పైన పడింది. మన దగ్గర ఉన్నాయి అవి పోగొట్టేహాం. ఇంకా ఓ 10 రూపాయలు మిగిల్చుకునేలాగా ఉంచాను. ప్రభువా, నా పర్సులో ఇదే ఆఖరిదని వేసాను. 10 రెట్టింపులు ఇచ్చేశాడు దేవుడు. నేను డైరెక్ట్గా చెప్పే మాట ఏమిటంటే, సారేపతు ఉన్న ఊర్లో కరువులో ఆమె సేవకుని మాటకు విన్నది, సేవకుని ఆశ్రయించింది, సేవకునితో పాటు ఆ 3 సంవత్సరాలు సమృద్ధిగా ఆహారం తిన్నది. కరువు లేదా? ఆమె ప్రవక్తను ఆశ్రయించిన వృద్ధ స్త్రీకి, ఆమె కొడుకుకి దేవుడు కరువు చేయలేదు. ఊరంతా నీరు లేక ఎవరికి సరిపోని నీళ్లు ఉంటూ ఉంటే, ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రియమైన వారులారా, దేవుని చిత్తాన్ని బట్టి, దైవ సంబంధమైన ఆత్మీయ ఎదుగుదలను బట్టి ప్రేమతో మనవి చేస్తున్నాను. దైవ సంబంధమైన ఆత్మీయ స్థితిలో మనము మన జీవితాలు దేవునిలో నమ్మకంగా ఎదగవలసిన వారమై ఉన్నాము. అందుకనే నేను చెప్తాను, ఆ మాట మీరు
విశ్వాసులైన వాళ్ళు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏమిటో తెలుసా? ప్రభువా వీరిని క్షమించు అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్ అంటే నీ నిమిత్తము నీ సేవకుడు దేవుని యొద్ద ప్రార్థన చేసి అడిగితే దేవుడు పశ్చాత్తాపడు. నీ గురించి నేను రిక్వెస్ట్ పెట్టాను, ప్రభువా పలానా కుటుంబం, పలానా విశ్వాసులు, పలానా ఆత్మీయులని మిమ్మలను బట్టి నేను దేవునికి రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన కీడును ఆశీర్వాదంగా దీవెనగా మార్చేవాడు. అయినను చెప్పండి, అయినను ప్రియమైన వారులారా, ఒక విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఈ ధ్యాన కూడికలలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోనండి. ఈ ధ్యాన కూటాలలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నటువంటి మాట మీరు గుర్తుపెట్టుకోవలసింది, దేవునికి మనము ఎక్కువ సమయాన్ని కేటాయించే వారమై ఉండాలి. ఆయన తట్టు తిరిగే వారముగా, ఆయన వైపుకు మనము మన మనస్సులను మళ్ళింపజేసుకునే వారముగా ఎలాగుండాలో చివరి మాట చెప్తున్నానండి. మన విశ్వాసం, మన ప్రార్థన దేవుణ్ణే ప్లీజ్ చేయగలగాలి. అంటే మన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసము, మన నమ్మకము దేవుని స్థాయినే ఆయన తగ్గించుకొని మన దగ్గరికి రాగలిగిన అంత ఆత్మీయ బలములో మనం ఉండగలగాలి. ఈరోజు అలాంటి విశ్వాస జీవితంలో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి విశ్వాస స్థాయిని మన కుటుంబాలలో మనం సంపాదించుకోగలగాలి. ప్రియమైన వారులారా, అయినను ఇప్పుడైనను ఆయన తట్టుకు తిరిగేవారిగా మీరు ఉండగలిగితే ఆయన కరువు లేకుండా చేయునుగాక. ఆయన తట్టుకు మనము మరలా తిరగగలిగినట్లయితే, ప్రియమైనటువంటి వారులారా, వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట, మనకి కావలసిన వారికి అది చాలకపోయేను అని అన్నది, కానీ నేను వాక్యము బట్టి తెలియజేస్తున్నాను, ఆయన మనకి చాలినంతగా అనుగ్రహించునుగాక. ప్రియమైన వారులారా, మనము ఆయన తట్టుకు తిరగగలిగితే పోగొట్టుకున్న విశ్వాసం, పోగొట్టుకున్న పరిశుద్ధత, పోగొట్టుకున్న క్షమాపణ ఆయన మరల ఆయన తట్టు తిరుగుట ద్వారా మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, నీ నుండి నేను తప్పిపోకుండా, అయ్యా నీ నుండి నేను మళ్ళీపోకుండా, నేను నీ తట్టు చూచేవానిగా, ఒక చిన్న ప్రార్థన, నేను నీ తట్టు చూచేవానిగా, నేను నీ తట్టు చూచేవానిగా. అడగండి ఒక మాట, అయ్యా నీ నుండి నేను ఎప్పుడు తప్పిపోకుండా, అయ్యా నీ నుండి నీ కనుసన్నలలో నుండి నేను ఎప్పటికీ జారిపోకుండా, ప్రభువా నీ కనుసన్నలలో నుండి నేను ఎప్పటికీ జారిపోకుండా, అయ్యా నేనెప్పుడు నీ తట్టు చూచేవానిగా, నేనెప్పుడు నీ తట్టు చూచేవానిగా, నేనెప్పుడు నీ తట్టు చూచేవానిగా. అయ్యా నీ చూపులలో నేను జారిపోకుండా, నీ చూపులలో అయ్యా నేను మిస్ అయిపోకుండా, అయ్యా నీ చూపులలో నుండి అయ్యా నేను పడిపోకుండా మీ కృపలో నన్ను నడిపించు ప్రభువా అని ఆయన సన్నిధిలో మనం అడుగుదాం. ఆయనను క్షమించమని అడుగుదాం. ఆయనను క్షమించమని అడుగుదాం. ప్రభువా అన్నావా, ఒక్క మాట అన్నావా,
ఎట్టి పరిస్థితులైనా నీ తట్టు నేను తిరిగేవానిగా, ఎట్టి పరిస్థితులైనా కానీ నేను నీ తట్టు నుండి మళ్ళీపోకుండుగా, ఎట్టి పరిస్థితులైనా కానీ అయ్యా నీ తట్టు నుండి నేను జారిపోకుండా, అయ్యా అది కరువైనా, అది కష్టమైనా, అది బలహీనత అయినా, బాధ అయినా, అవమానమైన, అనుకున్నది జరిగినా జరగకపోయినా అయ్యా నేను నీ తట్టు నుండి తప్పిపోకుండా నీవే నాకు సహాయము దయచే ప్రభువా, నీవే నాకు సహాయమును దయచే. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున మేమందరము చేరి ఎప్పుడో జరిగినటువంటిది మరల వారికి మీరు ప్రస్తావిస్తూ, ఇదిగో ఒక దినాన్న ఇలాగున చేసినా కానీ మీరెప్పటికీ నా తట్టుకు తిరగకుండానే ఉన్నారే. అయ్యా మేము మీ తట్టు తిరిగేవారముగా, అయ్యా మీ తట్టు మేము మళ్ళింపబడేవారముగా, మీ తట్టు మేము ప్రభువా అయ్యా నాయన మీ తట్టుకు మేము అయ్యా తిరుగువారముగా, నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను. యెహోవాను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు, కీడు మాని మేలును వెంటాడు. మా జీవితాలలో మిమ్మలను వెంటాడి ఆశీర్వాదం పొందుకునేవారిగా మమ్మలను నడిపించి మీరే మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.